హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడి చేయడం చూపిస్తున్నాను. టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఈ బీరకాయ తొక్కు పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని పప్పు నూనె కానీ నెయ్యిని కానీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. బీరకాయను పప్పులో కానీ కూరగా కానీ వండుకొని పైన తొక్కను పాడేస్తూ ఉంటాము. కానీ ఇలా బీరకాయ తొక్కను పాడేయకుండా ముదురు బీరకాయ అయినా సరే పర్వాలేదు, ఇలా పచ్చడిగా ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ బీరకాయ తొక్కును పాడేయకుండా పచ్చడిని మీరే చేసుకుంటారు. ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బీరకాయలు 3/4 kg వరకు ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడిగి పైన తొక్కని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను తొక్కల్ని మాత్రమే పచ్చడిగా చేస్తున్నాను. స్టవ్ పై కడాయిలో 2 గరిటెలు అంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇలా ఒకసారి వేయించి 7 ఎండుమిర్చిని వేసి హీట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా 1 మినిట్ వేగిన తర్వాత వీటిని తీసేసి అదే ఆయిల్లో బీరకాయ తొక్కులను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగడానికి మినిమం 10 మినిట్స్ అయినా పడుతుంది. ముందుగా మూత పెట్టి 5 మినిట్స్ వేగనివ్వాలి. తర్వాత మూత తీసి ఇంకో 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా ఒక ముక్కని గరిటతో కట్ చేస్తే కట్ అవ్వాలి. అప్పుడు వేగినట్టు. స్టవ్ను ఆపి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన ఎండుమిర్చిని వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసి ఇందులో పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని వేసి చింతపండు ఎంత వేస్తామో అంతే బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వేయించిన బీరకాయ ముక్కలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే గుమగుమలాడే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఇందులో అసలు వాటర్ తగలకుండా ఉంటే బయట ఉంచినా పాడవకుండా ఉంటుంది. ఇందులో ఒక గరిటె ఆయిల్ వేస్తున్నాను. అదే ఇంకా పచ్చడి కాస్త లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొక గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడిలో కొద్దిగా వాటర్ కలుపుకొని కొద్దిగా లూజ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో ఈ పచ్చడిని వేసుకున్నామంటే ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఈ బీరకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అసలు వదలరు. అలాగే బీరకాయ తొక్కులను పాడేయరు. అంత బాగుంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.